హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఇంత ముందు కూడా నేను శీఘ్రస్ఖలనానికి చాలా రకాలైనటువంటి వీడియోలు, చాలా రకాలైన చిట్కాల గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి మాక్సిమం ఎన్ని వీలైతే అన్ని మంచి చిట్కాలు మేము ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇంత ముందు చెప్పిన చాలా మంది చిట్కాలు కూడా చాలా మంది కూడా వాడి మంచి రిజల్ట్ పొందామని కూడా చాలా మంది చెప్తున్నారు. సో ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే దానికి ఎలాంటి చిట్కాను లేదంటే ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అని చెప్తాము. సో ఇప్పుడైతే మనం ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ముందుగా శీఘ్రస్ఖలనం సమస్య అనేది నిజంగానే ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే చాలా మంది కూడా ఏమవుతుందంటే మ్యారేజ్కి ముందు ఏదైనా సందర్భాల్లో ఏదైనా స్త్రీతో కలవాల్సి వచ్చినా, లేదా ఓవర్ ఎక్సైట్మెంట్తో కానివ్వండి, ఓవర్ టెన్షన్తో కానివ్వండి, భయంతో కానివ్వండి, లేదా వర్క్ టెన్షన్ వల్ల కానివ్వండి, మరే ఇతర కారణాలతో ఎప్పుడో ఒకసారి కనుక స్త్రీతో అంటే కలిసినప్పుడు కొన్ని సందర్భాల్లో స్పర్మ్ అనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే పడిపోయే అవకాశం అయితే ఉంది. దాన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో శీఘ్రస్ఖలనంగా గుర్తించవద్దు. ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్ చేస్తారు, సార్ నేను అనుకోకుండా బయట అమ్మాయి దగ్గరికి వెళ్ళి కలిశాను, ఇలా టచ్ చేయగానే వీర్యం పడిపోయింది, నాకు చాలా ఇన్సల్ట్గా అనిపించింది, నేను ఎక్కువసేపు చేయలేకపోయాను అని చాలా మంది కూడా నాకు చెప్తూ ఉంటారు. అలాంటిది ఎప్పుడు కూడా శీఘ్రస్ఖలనం కింద మనము దాన్ని అంటే ట్రీట్గా తీసుకోకూడదు. ఎప్పుడు శీఘ్రస్ఖలనం అనుకుంటారు అని అంటే, నేను ఇంతకుముందు కూడా చాలా మంది సార్లు చెప్పాను, చాలా వేళ చెప్పాను, మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉండి కనీసం రోజు తప్పించి రోజైనా మీరు కలుస్తూ ఉన్నా, రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉండి కూడా మీకు ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోతుంటే అప్పుడు దాని నరాల బలహీనత అంటే శీఘ్రస్ఖలనం సమస్య, ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. అంతేకాని ఎప్పుడు ఒకసారి కలిసిన దానికి, ఏదో టెన్షన్ లో కలిసిన దానికి, ఓవర్ ఎక్సైట్ ఓవర్ రొమాన్స్ లో కలిసిన దానికి స్పర్మ్ త్వరగా పడిపోతే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నిజంగానే మీరు ఇలాంటి సమస్యతోనే బాధపడుతూ ఉంటే, అంటే చాలా రోజుల నుంచి కూడా బాధపడుతూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీరు ఫాలో అవ్వచ్చు. సో దీనికి కావాల్సిన ఏం లేదండి, ఇది ఇన్స్టెంట్ చిట్కానే, చాలా రిజల్ట్ కూడా బాగుంటుంది. ఒక తమలపాకు తీసుకోండి, దాని తోడుకుంటుంది కదా ఆ కాడని కట్ చేసేయాలి. ఆ కాడ ఎప్పుడు తినకూడదు, ఓకేనా? సో ఆ తోడుకని తీసేసి ఆ ఆకు పైన కొద్దిగా తేనె రాయండి. తేనె తోడు రాసి లేదా ఒక అర చెంచా తేనె వేసి, నేను 3 బస్వాలు చెప్తాను. ఈ 3 బస్వాలను చిటికెడు మోతాదులో వేసుకోవాలి, ఓకేనా? ఒకటి వంగ బస్వం. ఈ బస్వాలను ఎక్కడ దొరుకుతాయి సార్ అని కూడా మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. ఇవి అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో, ఆన్లైన్లో కూడా, అమెజాన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. 5 grams నుంచి స్టార్ట్ అవుతాయి. సో వంగ బస్వం, అబ్రక బస్వం 2 తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? శంఖ బస్వం. ఈ 3 బస్వాలు, వంగ బస్వం, అబ్రక బస్వం, శంఖ బస్వం, ఈ 3 బస్వాలు కూడా అమెజాన్లో కానివ్వండి, అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయి, ఓకేనా? వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీటిని ఏం చేయాలంటే, ఒక చిటికెడు మోతాదులో 3 బస్వాలను ఆ తేనెలో వేసి మంచిగా ఆకు పైన మంచిగా రాయండి. మనం పాన్ షాప్ లో చూస్తాం కదా, వాళ్ళు మంచిగా కాచు వేసి రాస్తారు. అలా మంచిగా ఆకు మీద మంచిగా రాసేసిన తర్వాత ఆకును ఫోల్డ్ చేసేసి బుగ్గన పెట్టేసుకోండి. దాన్ని కొద్ది కొద్దిగా నములుతూ ఆ రసాన్ని మింగుతూ, ఆ రసాన్ని మింగే సందర్భాలలో, ఆ నమిలే సందర్భాల్లో ఆ బుగ్గన పెట్టుకొని కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే, ఇది ఇన్స్టెంట్ గా, తమలపాకు గురించి మనకు అందరికీ తెలుసు, రక్తంలో కనుక నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, అదేవిధంగా ఫుడ్ డైజెషన్ కి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి దీన్ని తినడం కోసం. సో అందుకే ఎక్కువ మంది తమలపాకును తీసుకుంటూ ఉంటారు. సో ఈ తమలపాకు అనేది ఇన్స్టెంట్ గా బ్లడ్ ఫ్లోని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో మనం వాడినటువంటి వంగ బస్వము, అబ్రక బస్వము, శంఖ బస్వం అనేటివి నరాలను ఉత్తేజపరిచి నరాల బలాన్ని పెంచడానికి, ఎక్కువసేపు బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కొరకు అంగం మీద, అండ్ ఎక్కువసేపు స్ట్రాంగ్ గా ఉండడానికి, వీర్యం త్వరగా పడిపోకుండా ఉండడం కొరకు ఈ 3 బస్వాలను చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతకుముందు కూడా కొన్ని చిట్కాలు చెప్పాను. ఇది హస్తప్రయోగం వల్ల కోల్పోయిన పటుత్వానికి ఇలాంటి బస్వాలు వాడతామని చెప్పేది కూడా. సో మేము సమస్యతో బాధపడే వారికి కూడా ఈ బస్వాలను ఉపయోగించే మేము ట్రీట్ చేస్తూ ఉంటాం. కాబట్టి వీటిని కొద్ది మోతాదులో వాడుతూ ఉండండి. ఇలా చేస్తూ కనుక ఉన్నట్లయితే మీకు ఒకవేళ రిజల్ట్ అనేది 1 రోజు 2 రోజులు రాకపోయినా కొద్ది రోజులు కంటిన్యూగా వాడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, దానివల్ల ఎలాంటి సమస్య ఉండదు. కాకపోతే కొద్ది రోజుల్లో ఖచ్చితంగా దీని యొక్క ఫలితం అనేది మీరు పొందుతారు, ఓకే? సో ఇది చిట్కా అండి. చిట్కా చాలా సింపుల్ అనిపించినా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ బస్వాల పవర్ అలా ఉంటుంది. మీకు ఇంత ముందు కూడా చెప్పాను, బస్వాలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి, చాలా తొందరగా శరీరంలో వాటి యొక్క పవర్ ని చూపిస్తాయని, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు సమస్య చాలా క్రిటికల్ గా ఉండి చాలా రోజుల నుంచి కనుక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే కొన్ని చిట్కాల ద్వారా మనం పూర్తిగా క్యూర్ చేయలేకపోవచ్చు. చాలా మంది కూడా ఇలాంటి సమస్యకు నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇలాంటి ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో సమస్య
సమస్య పెరిగి దానికి కావాల్సినటువంటి అంటే క్యూర్ కావడానికి కావాల్సినటువంటి సమయం కూడా అలాగే పెరుగుతుంటుంది. కాబట్టి ఒకవేళ మీకు సమస్య ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా మేము అందిస్తామండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మీ సమస్యను నాకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేసి కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వెంచర్ ఉంది. ఇప్పటికీ కొన్ని వందల మంది ఇలాంటి సమస్యలకు ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఒక హ్యాపీ లైఫ్ ను వాళ్ళు కొనసాగిస్తున్నారు. సో మీరు కూడా ఇలాంటి సమస్యతో ట్రై చేయండి. ఫస్ట్ చిట్కాలు ట్రై చేయండి. దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు. అయినా కూడా రిజల్ట్ కనబడడం లేనప్పుడు ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. సో దాని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వెంచర్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.